తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకొని తన మాటల తూటాలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించి అపజయాలనే అనుభవాలుగా మార్చుకొని తక్కువ సమయంలోనే జన ఆదరణ పొంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిగా ప్రస్థానం మొదలుపెట్టి రాజకీయాల్లోకి వచ్చిన 15 ఏళ్లలోనే కేవలం 54 ఏళ్లకే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన రేవంత్ రెడ్డి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా బాగుంటుంది. పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎస్వి నాలెడ్జ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యనుమల రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో 1969 నవంబర్ 8న అనుముల నరసింహారెడ్డి, రామచంద్రమ్మ దంపతులకు జన్మించారు. అంటే వీరి ప్రస్తుత వయసు 56 ఏళ్ల. వనపర్తిలో పాలిటెక్నిక్ పూర్తి చేసి చదువుకునే రోజుల్లో విద్యార్థిగా ఉన్నప్పుడు విద్యార్థి సంఘంలో ఉండి కళాశాలలో ఉన్న విద్యార్థుల సమస్యలను తీర్చడానికి పోరాటం చేసేవాడు. రేవంత్ రెడ్డి ప్రింటర్గా జీవితం మొదలుపెట్టాడు. కొన్నాళ్లకి ప్రింటింగ్ ప్రెస్ కూడా స్టార్ట్ చేశాడు. రేవంత్ మొదలుపెట్టినవి ప్రతిదీ విజయవంతంగా మంచి లాభాలు వచ్చాయి. ఆర్థికంగా స్థిరపడ్డాడు. రేవంత్ 2002లో టీఆర్ఎస్లో చేరి కొంతకాలమే ఆ పార్టీలో కొనసాగి 2006లో జెడ్పీటీసీగా పోటీ చేసి రాజకీయాల్లోకి వచ్చాడు. సొంతూరు అయిన కొండారెడ్డిపల్లి గ్రామంలో మిడ్చల్ మండలంలో జెడ్పీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అధికార కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి జెడ్పీటీసీగా గెలుపొంది సత్తా చాటాడు. సంవత్సరం తర్వాత 2007లో జరిగిన మహబూబ్నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అధికార కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలుపొందాడు. అప్పటి నుండి మహబూబ్నగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి చరిత్ర మొదలయ్యింది. దాంతో రాజకీయ పార్టీలన్నీ రేవంత్ వైపు చూశాయి. రేవంత్ని పార్టీలో చేర్పించుకోవడానికి టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నం చేశాయి. అయితే చంద్రబాబు మీద ఉన్న ఇష్టంతో, టీడీపీ మీద ఉన్న అభిమానంతో టీడీపీలో చేరాడు రేవంత్ రెడ్డి. ఇలా రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరాడు. పార్టీలో చేరాక పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనేవాడు. ప్రభుత్వంపై బలమైన విమర్శలు చేసేవాడు. మొదటిసారిగా ఎమ్మెల్సీగా గెలిచిన వ్యక్తి అయిన శాసన మండలిలో తన గొంతుని బలంగా వినిపించేవాడు. తన మాట తీరుతో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధానం పార్టీలో చాలా మందిని ఆకర్షించాయి. అదే విధంగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబును కూడా మెప్పించాయి. అలానే చంద్రబాబు కూడా దగ్గరయ్యాడు. పార్టీలో చేరి సంవత్సరం తర్వాత అంటే 2009లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. దాంతో కొడంగల్లో నుంచి శాసనసభ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి పోటీ చేశాడు. 2009లో శాసనసభ ఎన్నికల్లో దాదాపు 7,000 మెజారిటీతో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మొదటిసారిగా ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టాడు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షానికే పరిమితమయ్యింది. అయినా అసెంబ్లీలో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డితో పోరాటం చేసేవాడు. అప్పుడు 2009లో తెలంగాణ ఉద్యమం ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణ వాదనను బలంగా వినిపించింది రేవంత్ రెడ్డి ఒక్కడే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో 14,000కు పైగా మెజారిటీతో కొడంగల్ నుంచి రెండవసారి ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ సమయంలోనే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఎమ్మెల్యేగా అప్పటి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీతో పోరాడాడు. అయితే టీడీపీ 15 మంది ఎమ్మెల్యేలను గెలిస్తే 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీ లాగేసుకుంది. 2015లో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారు. మారిన రాజకీయ పరిస్థితులతో టీడీపీకి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి రాజీనామా లేఖను అమరావతికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లి అందజేశారు. చంద్రబాబు గారు పార్టీలో ఉండమని రేవంత్కి చెప్పినా అప్పటి పరిస్థితులతో టీడీపీని వీడాడు రేవంత్ రెడ్డి. తర్వాత కాంగ్రెస్కి మంచి భవిష్యత్తు ఉందని గ్రహించి 2017లో కాంగ్రెస్లో చేరాడు రేవంత్ రెడ్డి. ఆయన నాయకత్వం, జనాదరణ గుర్తించిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించింది. 2018లో కొడంగల్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 9,000 ఓట్ల తేడాతో రేవంత్ రెడ్డి ఓడిపోయాడు. రేవంత్ రెడ్డి ఓటమి కోసం అప్పటి అధికార పార్టీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. కొడంగల్పై దృష్టి పెట్టిన అధికార పార్టీ రేవంత్ని ఓడించగలిగింది. ఆ వెంటనే 5 నెలల తర్వాత 2019 ఎన్నికల్లో మల్కజ్గిరి లోక్సభ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి బరిలో దిగారు. దాంతో మళ్లీ అధికార పార్టీపై పులిలా విరుచుకుపడుతూ ప్రభుత్వంపై విమర్శలు చేసేవాడు. కానీ మళ్లీ అధికార పార్టీ రేవంత్ రెడ్డిని ఓడించడానికి ప్రయత్నం చేసింది. అక్కడ 7 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి తప్ప వేరే పార్టీకి అక్కడ గెలవడం అసాధ్యం. కానీ అధికార పార్టీ అభ్యర్థిపై 10,000 ఓట్ల పైగా మెజారిటీతో మల్కజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గెలుపొందాడు. అయితే ఎంపీగా పార్లమెంట్లో తన మాట్లాడే విధానం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గరుండి గమనించింది. ఎంపీగా గెలవడంతో పార్టీ నాయకులకు ఢిల్లీలో దగ్గరయ్యాడు రేవంత్ రెడ్డి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర ఓటమి, శాసనసభ ఎన్నికల్లో 2 సార్లు ఓటమి. పార్టీలో జోష్ తగ్గిపోతున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించి
నియమించింది. 2021 జూన్లో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు నిర్వహించారు. టీపీసీసీగా రేవంత్ రెడ్డిని సీనియర్లు ఒప్పుకోకపోయినా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయననే నియమించింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన 4 సంవత్సరాల్లోనే తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు రేవంత్ రెడ్డి చేపట్టారు. ఇంకా 2 ఏళ్లలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో రేవంత్ వల్ల కాంగ్రెస్కి మేలు జరుగుతుంది అని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం బాగా నమ్మింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఎంపీగా రేవంత్ ఇంకా దూకుడు పెంచాడు. ప్రభుత్వంపై విమర్శలు, ప్రజల్లో ఆదరణ ఇంకా పెరిగింది. ప్రభుత్వం చేసే పనుల్లో లోపాలను లెక్కలతో సహా ప్రజలకు వివరించేవాడు. రేవంత్ రెడ్డి విమర్శలు అప్పటి అధికార టీఆర్ఎస్ పార్టీకి చాలా నష్టం చేశాయి. రేవంత్ ప్రశ్నలకు, విమర్శలకు జవాబు చెప్పలేని పరిస్థితి. నాటి నుండి ఎంతో మంది పార్టీని వీడినా, ఎన్నో ఓటములు ఎదురైనా పార్టీ నాయకులు రేవంత్కు సహకరించకున్నా అధికార టీఆర్ఎస్కు ఎదురెళ్లి పోరాడారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో సమస్యలను ప్రశ్నిస్తూనే పార్లమెంట్లో కూడా రేవంత్ తన గొంతును వినిపిస్తున్నాడు. అయితే కాంగ్రెస్ పార్టీలో గొడవలు తలనొప్పిగా మారాయి. నాయకుల మధ్య సాంకేతిక లేకపోవడం, నాయకులు పదవుల కోసం చూస్తూ ఉండడం, పార్టీ కార్యక్రమంలో పాల్గొనకపోవడం, ముఖ్యంగా పార్టీ నాయకులు ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడి సైలెంట్ అవ్వడం ఇవన్నీ రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారాయి. అలానే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది రేవంత్ రెడ్డి అధ్యక్షతన పనిచేయడం ఇష్టంగా లేకపోవడం, నాయకుడు ఎంత బలంగా పోరాడుతున్నా మిగతా సభ్యుల తోడ్పాటు కూడా ఉండాలి. ఇప్పుడు అదే తక్కువైంది. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీని చిన్న చూపు చూసేలా చేస్తున్నాయి. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ గమనిస్తూనే ఉంది. వాటికి చర్యలు కూడా తీసుకుంటుంది. అయినా కూడా అందరూ ఒకరి మాట మీద ఒకరు ఉండట్లేదు. కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ ఇతర పార్టీలకు విమర్శలు చేయడానికి అవకాశం ఇచ్చినట్లు అయ్యింది. దాంతో రేవంత్ రెడ్డి ఎంత బలంగా పోరాడినా అనుకున్నంత ఫలితం రాలేదు. ఒక నాయకుడు అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఖచ్చితంగా ఆ నాయకుడికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకూలంగా మారుతుంది. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వైపు తిరిగింది. ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి సాధించిన విజయమే. అప్పుడు తెలంగాణలో ఇంకా అసెంబ్లీ ఎన్నికలకు సంవత్సరమే ఉండడంతో పార్టీని, క్యాడర్ని అలర్ట్ చేశాడు. నాయకులందరూ ముఖ్యమంత్రి పదవి గురించి ఆలోచించడం మానేసి ముందు ఎలా గెలవాలో ఆలోచిస్తే ప్రస్తుత పరిస్థితిలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని ఎంతో మంది నమ్మారు. కాబట్టి పార్టీలో ఉన్న సమస్యలన్నిటినీ పరిష్కరించుకొని అధికార పార్టీ అడ్డంకులు చీల్చుకొని అసెంబ్లీ ఎన్నికలలో అధికారం కోసం తీసుకురావడమే రేవంత్ రెడ్డి ముందున్న కర్తవ్యం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఎక్కువ సమయం లేకపోవడంతో పార్టీ నేతలందరినీ కలుపుకెళ్తూ నాయకులు సహకరించకున్న అధిష్ఠానం ఆదేశాలతో పార్టీ నేతలందరినీ కలుపుకోయాడు రేవంత్ రెడ్డి. రేవంత్ కన్నా 2 పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేసినా అనుకున్నంత ఫలితం కాంగ్రెస్ పార్టీకి రాలేదు. తెలంగాణ ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అనుకున్నంత ఫలితం రాలేదు. కానీ రేవంత్ పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక పార్టీకి మంచి ఊపు వచ్చింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే విధంగా రేవంత్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎన్నికల్లో ప్రచారంలో రేవంత్ మాటలు, ప్రసంగాలు జనాన్ని ఉర్రూతలూగించాయి. ఏకంగా 80కి పైగా బహిరంగ సభలు, రోడ్ షోల్లో పాల్గొని ప్రచారం చేశారు. రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం చాలా మందికి నచ్చాయి. రేవంత్ రెడ్డి కొడంగల్, కామారెడ్డి 2 చోట్ల పోటీ ఉండి కూడా పీసీసీ అధ్యక్షుడిగా ఇతర అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్రమంతా తిరిగాడు రేవంత్ రెడ్డి. ఇక 2023 డిసెంబర్ 3న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన సీట్లు సంపాదించి 64 సీట్లతో అధికారంలోకి వచ్చింది. తర్వాత సీఎం అని ఎవరు ఆలోచిస్తుంటే 48 గంటల తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ప్రకటించింది కాంగ్రెస్ అధిష్ఠానం. డిసెంబర్ 7 రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. శాసనసభ ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చడంలో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పోషించిన పాత్ర, పార్టీ నేతలందరినీ కలుపుకొని బీఆర్ఎస్ను గద్దెదించి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నిర్వహించిన బాధ్యత కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుంది. సీనియారిటీని పక్కన పెట్టి ఎన్నికల్లో కష్టపడ్డ విధానం, ఎమ్మెల్యేల మద్దతు, ప్రజల్లో ఉన్న అభిమానం వైపే కాంగ్రెస్ పార్టీ ముక్కు చూపింది. ఇలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకొని 2 సంవత్సరాలు అయ్యింది. రేవంత్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి మంచి విజయాలే వచ్చాయి. 2022లో అసెంబ్లీ ఎన్నికల్లో, 2024లో లోక్సభ ఎన్నికల్లో, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్లో, మొన్న జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో ఇలా కాంగ్రెస్కి మంచి విజయాలే వచ్చాయి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి స్ట్రాటజీ, రేవంత్ మార్క్ సూపర్ హిట్ అనే చెప్పాలి. మీకు ప్రశ్న, రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలన మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎస్వీ నాలెడ్జ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.